హలో, బాగున్నారా? ఈరోజు నేను నా ఇంట్లో అందమైన వస్తువులు, నాకు ఇష్టమైన వస్తువులు, నా కిచెన్లో నేను రోజు వాటిని చూసే వస్తువుల్ని మీకు పరిచయం చేస్తున్నాను అన్నమాట. ఇవన్నీ నా ఆస్తులు అన్నమాట. అంటే నేను ఒక 18 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి దాచిపెట్టుకున్న ఆస్తులు ఇవి. కిచెన్ ఆస్తులు అన్నమాట. వంటింటి సరుకులు కాదు, ఏమంటారు, వంటింటి ఆయుధాలు అన్నమాట. నేను ఫస్ట్ 15-16 ఇయర్స్ బ్యాక్ ఈ చిన్న కుక్కర్ కొనుక్కున్నాను. ఇది 3.5 కుక్కర్ అన్నమాట. అప్పుడు చిన్న పిల్లలు అంటే సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు ఆ టైంలో ఉన్నప్పుడు ఇది కొన్నాను. అంటే అంతకుముందు తెల్ల కుక్కరు 1-2 ఉండేవి. అవి నాకు అంత నచ్చేవి కాదు. అప్పట్లో కొత్తగా వస్తున్నాయన్నమాట ఇవి కుక్కర్స్. నేను అది తీసుకున్నాను అనమాట. ప్రెస్టేజ్ బ్రాండ్ ఇది. నేను ఫస్ట్ నుంచి కూడా తెల్ల కుక్కర్లు తీసుకున్నప్పుడు ప్రెస్టేజే తీసుకున్నాను. దీంట్లో కూడా ప్రెస్టేజ్ బ్రాండే తీసుకున్నాను అన్నమాట. ఇది నాకు ఎక్కువ ఎట్లా అంటే నేను పుదీనా రైసు, కొత్తిమీర రైసు, వెజిటేబుల్ పలావ్ ఇట్లాంటివన్నీ చేయడానికి బాగా, టమాటా రైస్ ఎక్కువ చేసేదాన్ని బాక్సుల్లో. అలా చేసేదానికి బాగా ఉపయోగపడింది అనమాట. 3.5 లీటర్ మూత, అదే చూపిస్తున్నాను మీకు. ఈ కుక్కరు చాలా బాగా ఉపయోగపడేది. ఒక చిన్న గిన్నె అంటే నలుగురికి సరిపడా గిన్నె, అన్నం గిన్నె పట్టేస్తుంది. ఎప్పుడైనా అన్నం పెట్టుకోవాలంటే అలా పెట్టేదాన్ని, లేకపోతే డైరెక్ట్గా వెజిటేబుల్ పులావ్ ఇట్లాంటివన్నీ చేసేసేదాన్ని అనమాట. ఆ తర్వాత కొన్న కుక్కరు దానికంటే చిన్నది. ఇది 2 లీటర్స్. 2 లీటర్స్ అంటే ఒక గ్లాస్ పప్పు అంతే అనుకుంటా పట్టేదాన్ని. 1.5 లీటర్ అనుకుంటాను, అది కరెక్ట్గా తెలీదు. చిన్నదైతే ఇది ఎక్కువ వాడలేదు, కానీ ఇది తీసుకున్నాను. అంటే పప్పు అట్లాంటివన్నీ చేయొచ్చని. అంటే చిన్నవి అని చూస్తే ఇష్టము, కానీ అవి పొంగుతాయని భయం అనమాట. అప్పుడు తీసుకున్నాను ఈ కుక్కరు. పప్పుకి వాటికన్నిటికీ నేను కుక్కర్ పెట్టడం తక్కువ, కానీ ఇది ఒక్కటే యూస్ చేస్తాను. మ్యాగీ చేసుకోవడానికి, ఏదైనా ఇట్లా బీట్రూట్ ఫ్రై, క్యారెట్ ఫ్రై అట్లాంటివి చేయడానికి ఆ బౌల్ పెడుతూ ఉంటాను అనమాట, చిన్న కుక్కర్ గిన్నె. నెక్స్ట్ నేను కొన్నది కొంచెం పెద్ద కుక్కరు, అంటే 7.5ది. ఈ 2 చిన్నది, ఈ 3.5 తర్వాత కొన్నది అదన్నమాట. అప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. బాక్సులు, అన్నం, పప్పు, కూరన్నం ఏదైనా ఇస్తే తీసుకెళ్తున్నారు కాబట్టి 3:30-4:30 దాకా ఉండేవాళ్ళు కాబట్టి అట్లాంటప్పుడు 2 బాక్సులు అయ్యేవి. 4th 5th క్లాస్ ఆ టైంలో నేను ఇది కొనుక్కున్నాను. ఇది 7.5 లీటర్. కొంచెం మూత వెయిట్గానే ఉంటుంది. అప్పట్లో నేను యంగ్గా ఉన్నాను, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. అందుకని మంచిగా దీంట్లో నేను అన్నీ అన్నము, పప్పు, కూర అన్నీ పెట్టేస్తే సరిపోయేదన్నమాట. పొద్దున్నే బాక్సులకి విడివిడిగా చేసేసి చిన్న చిన్న బాక్సుల్లో అన్నీ ఇచ్చేదాన్ని. పప్పు అన్న ఒక దాంట్లో, కూరన్న ఒక దాంట్లో, చిన్న కొద్దిగా అన్నమాట. 2-3 వెరైటీలు ఇచ్చాను అనుకోండి, తినేవాళ్ళు పిల్లలు. అట్లా అదే డైరెక్ట్గా ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు అలాంటప్పుడు డైరెక్ట్గా దాంట్లో వెజిటేబుల్ రైస్ కానీ, పులిహోర చేసుకోవడానికి డైరెక్ట్గా అన్నం వండేసి అలా చేసుకోవడానికి కూడా బాగుంటుందన్నమాట. కానీ ఈ మూత మటుకు ఈ మూడిటికి సరిపోతుంది, అదే చెప్తున్నాను. 3.5 లీటర్ ఫస్ట్ది మూత దీనికి, ఈ పెద్ద కుక్కర్కి మూడిటికి సరిపోతుంది. కానీ 3 నేను విడిగా కొనుక్కున్నాను. 3 ఇయర్స్ గ్యాప్తో కొన్నాను అనమాట. నేను అందుకని పెద్ద మూత అన్నిటికీ పెట్టను, ఆ చిన్న మూతే పెడుతుంటాను. అది వెయిట్లెస్గా ఉంటుంది. ఈ మూతలేమో చాలా వెయిట్ ఉంటాయన్నమాట. అందుకని ఈ మూతల కన్నా ఆ చిన్నది 3.5 లీటర్ మూతే అన్నిటికీ పెట్టేసి నేను కుక్కర్ పెట్టేస్తూ ఉంటాను. ఇది చూసారా, ఇది చాలా పెద్దది, 10 లీటర్స్. ఇది 6th క్లాసు 7th క్లాసు ఆ టైంలో కొనుక్కున్నాను. అన్నము, పప్పు, కూర ముక్కలు, ఇంకేమైనా పల్లీలు, శనగలు ఇట్లాంటివన్నీ ఉడకబెట్టుకుంటాం కదా, అట్లాంటివి, ఏదైనా స్వీట్ కాను ఏది పెట్టాలనుకున్నా 4 ఐటమ్స్ పెట్టేసేయచ్చు. 4 ఉండే గిన్నెలు కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ అన్నం పెట్టే గిన్నె, తర్వాత పప్పు పెట్టే గిన్నె, కూర ముక్కల గిన్నె, అట్లా వరుసగా పైన ప్లేట్ పెట్టి స్వీట్ కాను, లేకపోతే పల్లీలు, లేకపోతే సాంబార్లోకి వేసుకునే ముక్కలు ఇట్లాంటివన్నీ పెట్టేసుకోవచ్చు. అలా అన్నమాట.
ఆ తర్వాత నేను కొన్నది ఈ కుక్కర్. ఇది ఇది కూడా 3.5 అనుకుంటా, కానీ కుండ మోడలు చాలా క్యూట్గా ఉంటుంది. నా కిచెన్లో ఎప్పుడు ఇదే చూసుంటారు, చాలా ఇష్టంగా. నేను దీని నిండా సాంబార్ పెట్టేదాన్ని అనమాట ఎక్కువ. అందరూ ఉండేవాళ్ళు కదా, మాది జాయింట్ ఫ్యామిలీ అప్పట్లో. అత్తయ్య, మావయ్య నిండా పప్పు అంటే మామిడికాయ పప్పు కానీ, టమాటా పప్పు కానీ, సాంబారు, ముక్కల పులుసు అన్నీ ఇట్లా చేసేదాన్ని. అవన్నీ ఆ 3 లోపల పెట్టేసి ఇది ఒక్కటే ఎక్కువ వాడేదాన్ని అనమాట. పుదీనా రైస్ చేసినా, ఏది చేసినా, వెజిటేబుల్ రైస్ చేసినా అన్నిటికీ అదే వాడుతూ వచ్చాను. ఆ తర్వాత దానికన్నా చిన్న కుక్కర్ చూశాను. ఈ చిన్నది క్యూట్గా ఉండేది, ఇది తీసుకున్నాను అనమాట దాని తర్వాత. కానీ అది ఇప్పటికీ ఇదే నాకు హ్యాండీగా ఉంటుంది, ఇంట్లో ఇష్టంగా కూడా వాడుతూ ఉంటాను. అందుకనే దాని గురించి ఎక్కువ చెప్తున్నాను అనమాట. ఆ మోడల్ కూడా నాకు ఇష్టమయ్యి, అప్పట్లో తెల్ల కుక్కర్లు పైన కలర్స్ వచ్చుండేవి, రెడ్, బ్లూ అలా ఉండేవి. కానీ నాకు అంత ఇష్టపడలేదు, వాటి మీదకి వెళ్ళలేదు. నాకు ఇదే కావాలి, కొంచెం ఎక్కువైనా సరే ఇదే తీసుకుందామని ఈ కుక్కరే తీసుకొని దీనిలో ఇదే ఎక్కువ యూస్ చేశాను. నెక్స్ట్ అనమాట ఇది లేటెస్ట్ది, ఒక 5 years బ్యాక్ తీసుకున్నాను. చూసారా, చిన్నగా ఉంది. ఇప్పుడు మనం తినడం తగ్గించేసాం, క్వాంటిటీ తగ్గిపోయింది, మనుషులు తక్కువైపోయారు. అలాంటప్పుడు ఇది ఉపయోగిస్తున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో రైస్ చేస్తే సరిపోతుంది, దీంట్లో పప్పు చేస్తే సరిపోతుంది, దీంట్లో సాంబార్ పెట్టుకున్నా సరిపోతుంది అనమాట. దీంట్లో సగానికి పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు, అంత తక్కువ అయిపోయింది కదా వంటలు చేసేటప్పుడు చేయడానికి. అందుకని ఇది యూస్ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత చాలా క్యూటెస్ట్ది, లేటెస్ట్ది ఇది తీసుకున్నాను అనమాట. దీనికి గ్లాస్ లిడ్ కూడా వచ్చింది, మూత. ఇప్పుడు మనం వంట చేసేసాక, అంటే పప్పు లాంటిది పిల్లలిద్దరికి అన్నం పెట్టేసేయచ్చు అనమాట. అట్లా దాని మీద మూత, గ్లాస్ లిడ్ ఉందన్నమాట. అది తీసుకున్నాను. అది క్యూట్గా ఉందని ఇది మటుకు ఆన్లైన్లో తెప్పించుకున్నాను నేను, చాలా ఇష్టపడి. కానీ తక్కువ చేశాను. కొంచెం పప్పు, ఒక చిన్న కప్పుడు పప్పు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఒకరిద్దరు అన్నం తినేవాళ్ళు ఉన్నప్పుడు, ఇప్పుడు నైట్ ఎక్కువ అన్నం తినరు కాబట్టి అలాంటప్పుడు ఇట్లా దీంతో పెట్టేసుకోవచ్చు అనమాట. అది చాలా బాగుంటుంది, చాలా చిన్నది, క్యూట్గా ఉంటుంది. మనకు వాష్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ ఈ 15 years 20 years నుంచి నా చేతుల్లోనే, అంటే నా వాష్తోనే అనమాట. నేనే ఎక్కువ వాష్ చేసేదాన్ని, ఎక్కువ గిన్నెలు ఇవన్నీ నేనే వాష్ చేసేదాన్ని కాబట్టి చెప్తున్నాను. అంత తలతల మెరుస్తున్నాయి 20 years అయినా. కానీ అప్పట్లోనే నేను 20 years నుంచే నేను స్టీల్ కుక్కర్సే కొనుక్కున్నాను. ఇవే స్టాక్ అనమాట. నా ప్రెస్టేజ్ బ్రాండ్లో ఈ కుక్కర్లన్నీ నేను స్టోర్ చేశాను. 7 ఉన్నాయన్నమాట. అంటే అంతకుముందు 2 తెల్లవి అవి ఇచ్చేసాను మా సర్వెంట్కి. అప్పుడు నాకు తెల్లవి అంత ఇష్టపడదు కాబట్టి సరే వాడుకునేటప్పుడే ఇచ్చేద్దామని ఎప్పుడో 20 years బ్యాక్ అనమాట ఇచ్చేసాను. అప్పటి నుంచి స్టోర్ చేసినవి ఈ స్టీల్ కుక్కర్లు. ఇవి నా కిచెన్లో నాకు ఇష్టమైన వస్తువులు అన్నమాట. అంటే ఒక 10 మంది వచ్చినా నేను వంట చేసేయగలను, ఒక 2 వచ్చినా వంట చేసేయగలను. 10 మంది వస్తే ఈజీగా చేయగలను, 2 వచ్చినప్పుడు కొంచెం కష్టంగా, ఎందుకంటే తక్కువ చేయడం చాలా కష్టమైన పని అన్నమాట. ఎక్కువ చేసిన మధ్య రకంగా చేయగలం, కానీ తక్కువ చేయాలంటే చాలా కష్టం అన్నమాట. అట్లా ఈ కుక్కర్లతోటే నా 20 ఏళ్ళ నుంచి నేను ఇచ్చేసాను. ఇవే కాదండోయ్, నా దగ్గర ఇంకా ఉన్నాయి, ఇంకో బ్రాండ్ కూడా. అదే బ్రాండ్ మీరే గెస్ చేయండి. ప్రెస్టేజ్ తర్వాత మన ఎక్కువ రన్నింగ్లో ఉండేది, అంటే ఇప్పుడు కొంచెం తగ్గిందేమో, నేను అదే బ్రాండ్ వాడేదాన్ని. అది కూడా చాలా వెయిట్ ఉంటుంది కూడా, ఇండక్షన్ బాటమ్, మంచిగా చాలా వెయిట్ ఉంటుంది, మంచిగా ఉంటుందన్నమాట. అవి కూడా ఉన్నాయి. అది ఏ బ్రాండో మీరు గెస్ చేయండి, చూద్దాం, కామెంట్ చేయండి. ఇప్పుడైతే నా ఆస్తులు ఇవన్నీ ఈరోజు కిందకి తీసి మంచిగా వాష్ చేసి, ఆ తర్వాత ఒక్కసారి చూసుకొని, ఈ పెద్ద కుక్కర్ ఒక 4 రోజులు వాడదామని చెప్పేసి కొరవన్నీ మళ్ళీ తుడిచి మంచిగా ఆరబెట్టి లోపల పెట్టేశాను అన్నమాట.
అంటే వంట చేసేటప్పుడు మనకు ఒక్కొక్కసారి అవసరం అవుతుంది. అలా అని కొనేయకూడదులేండి. మనం ఆలోచించుకొని మనకు తగ్గట్టు మనం ఉపయోగించగలమా, ఉపయోగిస్తే బాగుంటుందా, మనం వేస్ట్ చేయకుండా తీసుకుంటున్నామా అని తీసుకొని మనకు తగ్గట్టు మనం కొనుక్కోవచ్చు అన్నమాట. నేనైతే ఇన్ని స్టోర్ చేసి పెట్టాను చూసారా. వాడినా వాడకపోయినా నా దగ్గర భద్రంగా ఇవన్నీ ఉన్నాయి. ఇవైతే ఇప్పట్లో మోడల్ కాదు కదా, ఎప్పటి నుంచో ఉంది. చాలా మంచిగా నేను వాడుతూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.